పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఈనాటి ధ్యానాంశం దేవుని పవిత్ర ఆలయం, మన శరీర ఆత్మల పవిత్ర దేవాలయము. యూదా చట్ట ప్రకారం ఇజ్రాయేలు ప్రజలు సంవత్సరానికి ఒక్కసారైనా పవిత్ర యెరూషలేం ప్రధాన దేవాలయమును సందర్శించాలనేది ఒక నిబంధన. అది వారి పూర్వీకుల ఆచారము కూడా. వారి వారి ప్రాంతాల నుండి ఇజ్రాయేలు ప్రజలు యెరూషలేమునకు ఒక యాత్రగా ఎంతో ఆనందంగా సంతోషంగా వస్తుంటారు. ప్రధాన ఆలయమైన యెరూషలేం దేవాలయమునకు ప్రవేశించి యావే దేవునికి బలులు అర్పించడం అనేది వారికి మాటల్లో చెప్పలేని ఆనందం. అది వారికి ఒక గొప్ప అనుభూతి. అతి త్వరలో రాబోయే పాస్కా దినములను పురస్కరించుకొని యేసు ప్రభు యెరూషలేమునకు రావడం, దేవాలయ ప్రవేశం చేయడం జరుగుతుంది. అక్కడ తాను ఊహించని సంఘటన చూచారు. నిత్యం యావే దేవునికి బలులు అర్పించబడే తన తండ్రి ఆలయం వ్యాపార స్థలంగా మారింది. పవిత్ర ఆలయం అపవిత్రంగా తయారైంది. అక్కడ పవిత్రత అనే భావన పలుచనైంది. ఇది చూచిన ప్రభువు బాధకు, ఒకంత కోపానికి గురయ్యారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనములలో చెప్పబడినట్లు ఏ విధముగా తిరిగి ఆలయాన్ని శుద్ధి చేశారో మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అంటూ నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము, మీరు అట్టి దానిని దొంగల గుహ మార్చితిరి అని అన్నారు. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అన్న లేఖనమునందరి వాక్యము శిష్యులు అప్పుడు తలంపుకు వచ్చెను. దహించి వేయడం అనే పదాన్ని లోతుగా ధ్యానించినట్లయితే ప్రభువుకు తన తండ్రి దేవుని పట్ల గల గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తుంది. మరియు యూదా చట్ట ఆచరణలో తనకున్న ఆసక్తిని తెలియచేస్తుంది. ఈ ఆలయంలోనే ఎంతోమందికి స్వస్థతను దయచేసి వారిని శుద్ధి చేశారు. అదేవిధంగా పాస్కా పండుగకు సిద్ధపాటులో భాగంగా అపరిశుభ్రమైన తన తండ్రి గృహాన్ని శుద్ధి చేసి పవిత్రపరచడం తన కర్తవ్యంగా భావించారు ప్రభువు. ప్రియ స్నేహితులారా, ఈ తపస్సు కాలం మనందరికీ ఒక పుణ్యకాలం. మన హృదయాలను, మన ఆత్మ శరీరాలను పవిత్రాత్మక నెరవుగా ఉంచుకోవడానికి ఇది ఒక అనువైన కాలం. మనలో ఉన్న అసూయ, ద్వేషాలను, చెడు గుణాలను మనస, వాచ, కర్మణ తీసివేసుకొని మన హృదయాలను దేవునికి తగిన నివాస స్థలంగా మార్చుకోవాలనే సదుద్దేశముతో శ్రీసభ ఈ తపోకాలాన్ని మనకు ఒక గొప్ప అవకాశంగా ప్రసాదించింది. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 4వ వచనం ఇలా సెలవిస్తుంది: మనం పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు ఈ లోక సృష్టికి పూర్వమే ఆయన మనను ఎన్నుకొనెను అన్న వాక్యానుసారం మన శరీరము పవిత్రాత్మ నిలయం అన్న భావన నిత్యం మనలో ఉండాలి. ప్రియమిత్రులారా, తండ్రి దేవునికి మనందరి పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. అదే ఆత్మస్వరూపుడైన ఆ దేవాది దేవుని మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నిర్మలంగా జీవించాలని, మాలిన్య భావాలు విడిచిపెట్టి హృదయ ప్రక్షాళన చేసుకొని స్వచ్ఛవంతమైన నీతివంతమైన జీవితం జీవించి ఒకనాడు సాక్షాత్తు ఆ దేవదూతల స్తుతుల లోకములో కొలువైన త్రిత్వైక సర్వేశ్వరిని పవిత్ర పాదాల దగ్గరకు చేరి మన జీవితాలు ధన్యం చేసుకోలో అనేదే ఆయన ప్రగాఢ వాంఛ. మనమే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్న ప్రజలందరూ దేవుని సాన్నిధ్యానికి వచ్చి ఆ పవిత్ర పరమనాథుని ఆరాధించి తరించాలని ఆ నూతన యెరూషలేము దేవాలయమైన యేసు ప్రభుని మనసారా కోరుకుంటూ అంతటి గొప్ప వరాన్ని దయచేయమని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
నిత్య వెలుగు, సృష్టికర్తవు, సృజనశీలుడు అయిన మహాప్రభు, నిర్మలమైన మనస్సులను, శుద్ధమైన హృదయాలను ప్రసాదించి నీ కృపావరాలతో మమ్మలను దీవించండి. నిత్యస్థుతుల నీ లోకములో ప్రవేశించుటకు మీ జ్ఞానము, మీ సహనము మాకందరికీ దయచేయమని యేసునామములో వేడి అడుగుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.